నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు చివరికి ప్రాణాలకే ప్రమాదం ముంచుకురావచ్చు. అయితే ఇలా కిడ్నీలు పాడవడం అనేది ఉన్నట్టుండేమీ జరగదు. కిడ్నీలు దెబ్బతినడం అనేది ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుంది. వాటి తాలూకు సంకేతాలని శరీరం మనకు ఏదో ఒక రూపంలో తెలియజెబుతూ ఉంటుంది. సకాలంలో పసిగట్టగలిగితే కిడ్నీలను మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. కిడ్నీలో సమస్యల్ని ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు చూడటానికి చిన్నగా పిడికిలంత సైజులో చిక్కుడు గింజల ఆకారంలో కనిపిస్తాయి గాని నిజానికి ఇవి గట్టి పిండాలు. శరీరంలోని వ్యర్థాల్ని వడగట్టడంలో కిడ్నీలది అతి ముఖ్యమైన పాత్ర. రక్తంలోని వ్యర్థాల్ని ఫిల్టర్ చేసి శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్ లాంటి ఎలక్ట్రోలైట్స్ స్థాయిని నియంత్రించటంలో, ఇంకా బీపీ నియంత్రణకు, ఎర్ర రక్త కణాల తయారీకి, ఎముకల పటిష్టతకు సహకరించే హార్మోన్ల తయారీలో కూడా కిడ్నీలు ఇతోధిక పాత్రను నిర్వర్తిస్తాయి. ఇంతటి కీలక కిడ్నీలకు ముప్పు కూడా ఎక్కువగానే వాటిల్లుతుంటుంది. ఉన్నట్టుండి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయనే మాటను తరచుగా వింటూ ఉంటాం. అసలు కిడ్నీలకు ముప్పు వాటిల్లిందనే విషయాన్ని తెలుసుకోవటం ఎలా? కొందరు కాళ్ల వాపుల్ని బట్టి కిడ్నీల పనితీరు దెబ్బతినిందని నమ్ముతూ ఉంటారు. నిజమేనా? అందరూ పరీక్షలు చేయించుకోం కాబట్టి ఒక గ్రూప్ మాత్రమే పరీక్షలు చేయాలి. అయితే ఎటువంటి వారంతా కూడా షుగర్ ఉన్నటువంటి వారికి 30-40% మందికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ఉన్న వారు అందరికీ కిడ్నీ జబ్బు రాదు. అయినప్పటికీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వారి జీవితకాలంలో ఎప్పుడొకప్పుడు కిడ్నీ సంబంధించిన జబ్బుతో బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ అనగా మధుమేహం, డయాబెటీస్ ఉన్నటువంటి వారు అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటూ దాంట్లో తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏమిటంటే చాలా నెలలుగా, సంవత్సరాలుగా బాగున్నటువంటి వారు చాలా ఏళ్ల తర్వాత ఒక్కసారిగా కిడ్నీ పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయించుకున్న తర్వాత సంవత్సరానికి చేయించుకుంటున్నప్పుడు ఒక 5-6 సంవత్సరాలు వరుసగా బాగున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు మానేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కసారి పరీక్ష చేయించుకోగానే కిడ్నీ అప్పటికి ఒక 60-70% పాడినట్టుగా తెలుస్తూ ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ఏమిటంటే కిడ్నీ 50% పైగా పాడైతే తప్ప, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా 50% పాడైతే తప్ప అప్పుడు కిడ్నీ ఏదో ఒక పరీక్షల రూపంలో బయటపడదు. అనగా వారి కిడ్నీ పరీక్షలు చేయించుకున్నప్పుడు వాళ్ళకి నార్మల్ పరీక్షలు వస్తూ ఉన్నాయి, నార్మల్గా ఉంది కాబట్టి వాళ్ళు పర్వాలేదు, పోయిన సంవత్సరం చేయించుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనుకుంటూ ఉంటారు. తీరా చూస్తే ఒక 5-6 సంవత్సరాల తర్వాత చూసుకుంటే కిడ్నీ చాలా పెద్ద మొత్తంలో పాడైందని తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మధ్యలో జరిగింది ఏమిటంటే కిడ్నీ 50% పైగా దాటి పాడైపోయినప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ రూపంలో ఒక క్రియాటిన్ పదార్థం రక్తంలో పెరగడం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం కిడ్నీ సంబంధించిన పరీక్షలు ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. రెండవ కేటగిరీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నటువంటి వారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం అంటేనే కిడ్నీ సంబంధించినంత వరకు కిడ్నీ ఆరోగ్యంగా లేదని దాని అర్థం. అనగా కిడ్నీ పాడవుతున్న వాళ్ళందరికీ బీపీ ఉంటుందని కాదు, బీపీ చాలా ఎక్కువగా పెరిగిన వాళ్ళందరికీ కిడ్నీ పాడవుతుందని కాదు. కానీ కిడ్నీ పాడైపోయిన దానికి బీపీ పెరగడం అనేది ఒకనొక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి తప్పనిసరిగా బీపీ ఉన్నటువంటి వారందరూ కూడా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ బీపీ ఈ రోజు బాగా పెరిగింది అనుకుందాం, ఈ రోజు పరీక్షలు చేయించుకుంటే కిడ్నీ బాగానే ఉందని తెలుస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది కిడ్నీ జబ్బు నిజంగా బయటపడినప్పుడు అసలు మీకు బీపీ పెరగడానికే ప్రధాన కారణం కిడ్నీ అని చెప్పినప్పుడు కూడా వారు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అందువల్ల ఏం చేయాలంటే బీపీ ఉన్నటువంటి వారు కూడా ప్రతి సంవత్సరము ఒకసారి కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. మొట్టమొదటిసారిగా ఏ మనిషి అయినా తన జీవితంలో బీపీ వచ్చింది, బాగా పెరిగింది, బీపీకి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకున్న మొట్టమొదటిసారి కూడా వారు చేయించుకోవాల్సిన అన్ని పరీక్షల్లో తప్పనిసరిగా ఉండాల్సిన పరీక్షలు కిడ్నీకి సంబంధించిన పరీక్షలు. ఆ తర్వాత అవి పూర్తిగా బాగా ఉంటే సంవత్సరానికి ఒకసారి చేయించుకోవచ్చు. లేదా కొంచెంగా తేడా ఉంది, కొంచెం అనుమానాస్పదంగా ఉంది కిడ్నీకి సంబంధించినంత వరకు అనుకుంటే 4 నెలలకి 6 నెలలకి పరీక్షలు చేయించుకున్నా కూడా సరిపోతుంది. సో ఆ విధంగా షుగర్ ఉన్నటువంటి వారు, బీపీ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. షుగర్, హై బీపీ ఈ రెండు కిడ్నీల ఆరోగ్యం పాలిట రాహుకేతువులు. మధుమేహం ఉంటే రక్తంలో విపరీతంగా చక్కెర నిల్వలు పేరుకుపోవటం వల్ల కిడ్నీలు అదే పనిగా వాటిని ఫిల్టర్ చేయటానికి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలా అవిశ్రాంతంగా పనిచేసే క్రమంలో కిడ్నీల వడపోత సామర్థ్యం దెబ్బతింటుంది. దీంతో మూత్రంలో కొద్దిగా ప్రోటీన్లు పోవటంతో అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటిది కనిపిస్తే కిడ్నీలకు ముప్పు మొదలైనట్లు. అలాగే
అధిక రక్తపోటు వల్ల కిడ్నీల్లోని రక్తనాళాల సామర్థ్యం తగ్గుతుంది. అంటే కిడ్నీల వడపోత కార్యక్రమం దెబ్బతింటుంది. దీంతో శరీరంలో ద్రవాల సమతుల్యత కూడా అదుపు తప్పుతుంది. ఫలితంగా కిడ్నీలపై మరింత భారం పెరుగుతుంది. ఈ క్రమంలో కిడ్నీలకు తీరని ముప్పు ఏర్పడుతుంది. అలాగే ఎవరిలోనైనా గుండె జబ్బులున్నా, పెయిన్ కిల్లర్స్ లాంటి మందులు విశృంఖలంగా వాడుతున్నా, అప్పటికే కుటుంబంలో ఎవరికన్నా కిడ్నీ జబ్బులున్నా వారిలో మూత్రపిండాల జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువ. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే అనువంశికంగా వచ్చే ఒక జన్యుపరమైన జబ్బు ఒకటి ఉంటుంది. ఆటోసోమల్ డామినెంట్ కిడ్నీ డిజీజ్ లో ఆటోసోమల్ డామినెంట్ కాబట్టి వారి కుటుంబంలో అందరికీ వస్తుంది. అనగా తండ్రికి ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉంటే వారికి ఒక 5 పిల్లలు ఉన్నారనుకుంటే 5లో 5కి వస్తుంది. కానీ కిడ్నీ ఫెయిల్ అవడం మాత్రం 2 లేదా 3కి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మనం చెప్పడం అనేది చాలా కష్టం. అంటే జబ్బు కనపడుతుంది, అందరికీ కూడా జబ్బు కనపడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీలో నీటి బుడగల లాంటి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. కిడ్నీ మొత్తం కూడా మార్పు, దాని శారీరకంగా దాని యొక్క తత్వం, శరీర తత్వం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. అయితే కొందరికి 20 సంవత్సరాలకే కిడ్నీ పాడవుతుంది, కొందరికి 40 సంవత్సరాలకు పాడవుతుంది, కొందరికి 60 సంవత్సరాలకు పాడవుతుంది. ఈ 60 సంవత్సరాలు పాడవుతున్న అతనికి కిడ్నీ జబ్బు ఉంది అన్న విషయం 40-45 మధ్యలో తెలుస్తుంది. అలాగే 20-25 సంవత్సరాల మధ్యలో పాడైపోయిన వ్యక్తికి కేవలం 2-3 సంవత్సరాల ముందు మాత్రమే కిడ్నీలో నీటి బుడగలాగా ఉన్నాయి, అది అనువంశికంగా వస్తుంది, వారి నాన్నగారికి కూడా ఉంది కాబట్టి ఇతనికి వచ్చింది అని చెప్పే అవకాశం అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇదంతా ఏమిటంటే అనువంశికంగా వచ్చే జబ్బులు ఒక వయసులో మాత్రమే రావాలి అనుకోవడం అనేది పొరపాటు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 40లో కిడ్నీ జబ్బు వచ్చేస్తే అనువంశికంగా వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. 20-25 సంవత్సరాలకి రావచ్చు. వారి అక్క చెల్లెందములకి 60-65 సంవత్సరాలైనా కూడా అటువంటి రిస్క్ పోయే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరూ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులకి మనము ఆ వ్యాధులు డైరెక్ట్గా కిడ్నీని ఎఫెక్ట్ చేయవచ్చు, లేదా వ్యాధుల కోసం చేసుకునే చికిత్సా విధానం వల్ల కూడా కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంటుందో. వీటిలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది కీళ్ళవాతం అటువంటి జబ్బులు. కీళ్ళవాతం అటువంటి జబ్బులు ఏదైతే ఉంటాయో వీరి ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. కీళ్ళవాతానికి సంబంధించి ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ కానీ ఇటువంటి జబ్బులు ఏదైతే ఉంటాయో ఇవి డైరెక్ట్గా వాటి యొక్క జబ్బు లక్షణాల వల్లనే అవి కిడ్నీని పాడు చేసే అవకాశం ఉంటుంది. అనగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో ప్రతి 3లో 1కి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. SLE అనే జబ్బు ఇది కూడా కీళ్ళవాతానికి సంబంధించినటువంటి జబ్బులాగానే ప్రభావితం అవుతుంటుంది. కాబట్టి ఇటువంటి వారిలో SLE లాంటి జబ్బు ఉన్నటువంటి వారిలో ప్రతి 2లో 1కి కిడ్నీ పాడే అవకాశం ఉంటుంది. అనగా 50% మందికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో 30% మంది కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వాళ్ళు, కీళ్ళ వ్యాధులకు సంబంధించినటువంటి వారు తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చాలా మంది ఎందుకు మందులు తీసుకుంటారో చాలా మందికి తెలియదు. ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి చిన్న కంప్లైంట్స్ కూడా మందులు తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మన దేశంలో యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకునే అవకాశం చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, వచ్చిన జలుబు దగ్గు చేస్తే వెళ్ళి మందులు తీసుకుంటే సరిపోలేదా అనుకుని మందులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అత్యంత చిన్న నొప్పులకు కూడా మందులు తీసుకుంటూ ఉంటారు. మన దేశంలో ఫార్మసీ విధానం ఒక నిర్దిష్టంగా లేదు కాబట్టి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే చాలా మంది మందులు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశంలో సుమారు కిడ్నీ ఫెయిల్ అయినటువంటి 100 మందిలో 10 లేదా 15 మందికి కేవలం అనవసరంగా తీసుకున్నటువంటి మందుల వల్ల మాత్రమే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని చెప్తే ఆశ్చర్యం కలగక మానదు. కాబట్టి తప్పనిసరిగా ఎటువంటి మందులైనా కూడా తీసుకోకూడదనే ఒక నిర్ణయాన్ని అందరూ కలిగి ఉండాలి. ఎప్పుడైతే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉందనుకుంటే చాలా తరచుగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమతులాహారం తీసుకోవటం, నిత్యం ఓ గంట పాటు శారీరక వ్యాయామం చేయటం, ఆహారంలో ఉప్పు శాతం తగ్గించటం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం, ఇంకా మధుమేహం, హై బీపీలు రాకుండా చూసుకోవటం. ఒకవేళ ఇప్పటికే అవుంటే నియంత్రణలో పెట్టుకోవటం ద్వారా మూత్రపిండాల జబ్బు రాకుండా నివారించుకోవచ్చు. మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన మలి వయసులో మనలో చాలా మందికి మోకాళ్ల నొప్పులు ఒక పెద్ద బెడదగా మారుతూ ఉంటాయి. కొద్ది దూరం నడిచినా కీళ్లన్నీ నొప్పులతో పోటెత్తిపోతుంటాయి. చివరికి విశ్రాంత స్థితిలో కూడా నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం డాక్టర్లు RICE రైస్ అనే విధానాన్ని చెబుతారు. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్నిచ్చే రైస్ చికిత్స గురించి ఇప్పుడు మీకోసం. RICE అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. అంటే చాలినంత విశ్రాంతి, ఐస్తో కాపడం, గట్టిగా కట్టుకట్టడం, మోకాలను ఎత్తులో ఉంచడం. వీటి ద్వారా బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కూడా ఉపశమనం పొందవచ్చు.
అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఈ వ్యాయామాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. మూర్ఛ వ్యాధికి ఒకప్పుడు ఏళ్ల కొద్దీ మందులు వాడుకోవడం తప్ప మరే పరిష్కారము ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన పద్ధతుల సాయంతో సున్నితమైన సంక్లిష్టమైన మెదడుకు సైతం ఇవాళ తేలికగా సర్జరీలు చేయడానికి వీలవుతోంది. ఈ నేపథ్యంలో మెదడులో మూర్ఛలకు కారణమయ్యే అవరోధాల్ని తొలగించే ఎపిలెప్సీ సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లోబెక్టమీ అంటారు. లోబెక్టమీ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీడియల్ టెంపరల్ లోబ్లో కనుక ఫిట్ వస్తుందని తెలిస్తే కనుక ఆ యాంటీ టెంపరల్ లోబ్తో పాటు హిప్పోకాంపస్ అమిగ్డలా అని ఇంతవరకు తీస్తారన్నమాట. సో దాన్ని లోబెక్టమీ అంటారు. ఒక్కోసారి లీజన్ కరెక్ట్గా ఐడెంటిఫై అనుకోండి, ఉదాహరణకి వీళ్ళు చిన్న ట్యూమర్ లాంటిది కానీ, లేదంటే పుట్టుకతోనే కొన్ని బ్రెయిన్లో తేడాలు ఉంటాయి, అంటే కార్టికల్ డిస్ప్లేషియాస్ అని కానీ, లేకపోతే రక్తనాళాలకు సంబంధించిన మాల్ ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ ఏరియాని వరకు జాగ్రత్తగా తీస్తారు, లోబ్ అంతా తీయకుండా. సో దాన్ని లీజనెక్టమీ అంటారు. ఇది సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొద్దిగా జాగ్రత్తగా వర్కప్ చేసుకొని తీస్తారనమాట. అట్లాగే కొన్ని సర్జరీలు ఉంటాయి, వీళ్ళకి నిజంగానే ఫిట్స్ టోటల్గా కంట్రోల్ చేయలేకపోయినా, అంటే ఉదాహరణకి ఆ లీజన్ అక్కడ ఐడెంటిఫై అవ్వకపోయినా తీయలేకపోయినా కూడా, లేకపోతే కొద్ది మందికి ఫిట్స్ ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి ఏంటంటే ఎటోనిక్ సీజర్స్ అంటారు, అంటే మాటికి పడిపోతూ ఉంటారు ఒక రకమైన ఫిట్స్లో. సో వాళ్ళకి ఏం చేస్తారంటే కార్పస్ కెల్లోజాటమీ. కార్పస్ కెల్లోజం అంటే రెండు పార్ట్స్ లెఫ్ట్ రైట్ని కనెక్ట్ చేసే ఫైబర్స్ ఉంటుంది, అంటే అటు ఇటు కనెక్ట్ అయ్యే ఫైబర్స్ ఉంటుంది. సో ఆ ఫైబర్స్ని కట్ చేస్తారు, దాన్నే కార్పస్ కెల్లోజాటమీ అంటారు. ముఖ్యంగా ముందు భాగాన్ని కట్ చేస్తారు. ఒక్కోసారి కొద్దిమందికి పూర్తిగా కూడా సపరేట్ చేస్తారనమాట. సో అది చేయటం వలన ఏమవుతుందంటే పడిపోయే అవకాశం తగ్గుతుంది, అట్లాగే ఫిట్స్ వచ్చే అవకాశం కూడా తగ్గిస్తారు. కొద్దిమందికి ఏం చేస్తారంటే అది కూడా కుదరినప్పుడు ఇంకో రకమైన వాళ్ళకి ఏం చేస్తారంటే కనుక ఫంక్షనల్ హెమిస్ఫియరెక్టమీ. అంటే ఒక లోబ్లో నుంచి ఫిట్స్ ఒక హెమిస్ఫియర్ ఒక భాగంలో నుంచి ఫిట్స్ కనుక మొదలవుతుంటే దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాకి రెండు రకాలు చేస్తారు. అంటే నర్వ్ ఫైబర్స్ని కట్ చేస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. కొంతమంది సబ్ పైరల్ రిసెక్షన్స్ అంటారు, అంటే ఆ లీజన్ దగ్గరలో ఉన్న మిగతా ఏరియాస్కి వెళ్ళే కనెక్టింగ్ పార్ట్స్ని కట్ చేస్తారు అనమాట జాగ్రత్తగా. అలా కట్ చేయటం మూలాన్ని ఏంటంటే కనుక సో ఫిట్స్ వేరే దగ్గరికి స్ప్రెడ్ అవ్వకుండా చేస్తారు. అంటే లోబెక్టమీకి లీజనెక్టమీకి అయినంత బాగా అవ్వకపోయినా కూడా ఈ కార్పస్ కెల్లోజాటమీకి కానీ, ఫంక్షనల్ హెమిస్ఫియరెక్టమీకి కానీ, సబ్ పైరల్ రిసెక్షన్స్ కానీ ఇవి ఎందుకు చేస్తారంటే వాటంత కంట్రోల్ లేకపోయినా ఫిట్స్ యొక్క తీవ్రతని ఎక్కువసార్లు వచ్చేదాన్ని తగ్గించడానికి ఆ సర్జరీలు చేయొచ్చు అన్నమాట. స్కూల్ టైం అవుతోందనగానే కొంతమంది పిల్లలు కడుపు నొప్పి అంటూ పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటారు. స్కూల్కి వెళ్లడం ఇష్టం లేక కడుపు నొప్పిని సాకుగా చూపిస్తూ అమ్మా నాన్నల దగ్గర గారాం చేస్తూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే పొట్ట నొప్పిని అన్నిసార్లు సాకుగా చూడకూడదు. కొన్నిసార్లు నిజంగానే కడుపు నొప్పి పిల్లల్ని వేధిస్తూ ఉంటుంది. పిల్లల్లో తరచూ కడుపు నొప్పి ఎందుకు వస్తుందో, పిల్లల్లో కడుపు నొప్పిని ఎందుకు సీరియస్ గా తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో కడుపు నొప్పికి సాధారణంగా కనిపించే కారణాలేంటి? పిల్లల్లో వచ్చే నొప్పులను కనుక మనం తీసుకుంటే ఇవి రెండు విధాలుగా ఉంటాయండి. ఒకటేమో ఆర్గానిక్ పెయిన్, అంటే మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఇన్ఫెక్షన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని మార్పులు వచ్చి ఆ అవయవాల తీరు మారి వచ్చే నొప్పిని ఆర్గానిక్ పెయిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అపెండిక్స్ అనేది ఉంటుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తే అపెండిసైటిస్. సో దాన్ని ఆర్గానిక్ పెయిన్ అంటాం. రెండో రకమైన నొప్పి ఫంక్షనల్ పెయిన్. మనం ఎగ్జామినేషన్ చేసినా, ఏ పరీక్షలు చేసినా ఏ అవయవంలో కూడా ఎటువంటి మార్పు ఉండదు, కానీ ఆ అవయవ పనితీరు మారుతుంది, దానివల్ల నొప్పి రావటాన్ని ఫంక్షనల్ పెయిన్ అంటాం. మెసెంట్రిక్ లింఫ్ ఎడినోపతి అంటే ఏంటి? మనకి లింఫ్ నోడ్స్ అనేవి మన శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. అది ఒక వ్యాధి నిరోధక శక్తి లాంటిది లింఫ్ నోడ్స్ అనేవి. అది 250 నుంచి 500 దాకా లింఫ్ నోడ్స్ మన అందరిలో శరీరంలో ఉంటాయి. అది రక్తంలో ఉన్న బ్యాక్టీరియాలని తీసుకుని వాటితో ఫైట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాయి.
మన ఈ లింఫ్ నోడ్స్ అనేవి శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. సపోజ్ పిల్లల్లో గొంతు నొప్పి, ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే మెడలో ఉన్న లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అదేవిధంగా మనకి చేతికి ఇన్ఫెక్షన్ వస్తే చంకలో ఉన్న లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అదేవిధంగా పొట్టలో కూడా పేగుకి శరీరానికి అతికించే పొరని మిసెంట్రీ అంటాం. ఆ మిసెంట్రీలో కూడా ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. పేగులో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆహారం ద్వారా కానీ నీరు ద్వారా కానీ ఈ కంటామినేషన్ జరిగినప్పుడు ఆ పేగులో వచ్చిన బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ఈ లింఫ్ నోడ్స్ తీసుకుని ఈ మెసెంట్రిక్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అవి ఎన్లార్జ్ అయినాయి అంటే దే ఆర్ ఫైటింగ్ ద ఇన్ఫెక్షన్ అని అర్థం. సో ఈ ఎన్లార్జ్ అయినప్పుడు పేగు కదిలినప్పుడల్లా కూడా తెరలుగా నొప్పి వస్తూ ఉంటుంది. సో మెసెంట్రిక్ లింఫెడినైటిస్ అంటే పేగులో ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నది అన్నది అర్థం. పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? సింపుల్ బేసిక్ టెస్టులతో మనం ఈ కారణాన్ని కనుక్కోవచ్చు. సింపుల్ బేసిక్ టెస్టులు అంటే కొన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, మైక్రోస్కోపీ ఆఫ్ యూరిన్, స్టూల్ ఎగ్జామినేషన్, మలం ఎగ్జామినేషన్ వల్ల ఈ నులు పురుగులు అటువంటివి ఏమైనా ఉన్నాయో కనుక్కోవచ్చు. ప్లెయిన్ ఎక్స్రే అబ్డమిన్ అండ్ అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్ అనే దాంట్లో మనం కొన్ని కారణాలు, ఏమన్నా గడ్డలు ఉన్నాయా లోపల, పేగు అడ్డు ఏమన్నా ఉందా, ఇవి ఆర్గానిక్ పెయిన్స్ మనం కనుక్కోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండటం, యూరినరీ స్టోన్స్, మూత్రనాళంలో స్టోన్స్ ఉండటం, అట్లానే హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీస్ ఉబ్బటం, ఇటువంటి కారణాలు ఆర్గానిక్ పెయిన్స్ని మనం అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ చేయగలుగుతాం. పిల్లల్లో కడుపు నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది కౌన్సిలింగ్. మెయిన్ థింగ్ ఈజ్ కౌన్సిలింగ్ అండ్ రీఎజురెన్స్ అంటారు. అంటే తల్లిదండ్రులను కూర్చోబెట్టుకుని పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఈ వస్తున్న పెయిన్ ప్రమాదకరం కాదు, మనకి ఎప్పుడు తలనొప్పి వచ్చినట్టే కడుపులో నొప్పి కూడా వస్తుంది, ఇది సింపుల్ మెజర్స్తోనే తగ్గిపోతుంది, దీని నుంచి గాబరా పడకూడదు అనేది బిడ్డకి ఎంత కౌన్సిలింగ్ ఇస్తారో తల్లిదండ్రులకు కూడా అంత కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ బేసికల్గా ఒక ఎంటైర్ ఫ్యామిలీని కూర్చోబెట్టి ఈ పెయిన్ గురించి భయపడద్దు, ఇది ఫంక్షనల్ పెయినే అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. 2 మెడికేషన్. వీటిలో ఆ నొప్పి వచ్చినప్పుడు తాత్కాలికంగా నొప్పి తగ్గేటట్టు యాంటీ స్పాస్మోడిక్ అనే మందులు వాడితే సరిపోతుంది. ఆర్గానిక్ పెయిన్లో కనుక ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్కి, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్కి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉంటే వాటికి, అట్లా ఆ ఆర్గానికి సంబంధించిన వైద్యం సరిపోతుంది. నెక్స్ట్ డైట్, ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఇవ్వటం, ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వటం, ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్ అనేవి అంటే మన పెరుగు వాటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అవి ఎక్కువ ఇవ్వటం. తర్వాత కొంతమంది పిల్లల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది, అటువంటి పిల్లల్లో ఆ లాక్టోజ్ ఆహారాన్ని తీసేయటం. ఇటువంటి డైట్ చేంజెస్ వల్ల కూడా మనం ఈ రికరెంట్ పెయిన్ని ట్రీట్ చేయొచ్చు. పిల్లల్లో కడుపు నొప్పిని నివారించవచ్చా? తరచుగా కడుపు నొప్పి వచ్చే పిల్లల్లో తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, వాళ్ళకి టైం ప్రకారం ఆహార పదార్థాలు ఇవ్వటం. రెండవది, ఆహారం తీసుకునేటప్పుడు వాళ్ళు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కునేటట్టు చూడాలి. మూడవది, జంక్ ఫుడ్స్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఆహార పదార్థాలు బయటవి కంటామినేటెడ్వి వాటి జోలికి పోకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, లిక్విడ్ ఇంటేక్ అంటే శరీరానికి సరిపడినంత నీరు పిల్లలు తాగేటట్టు చూడాలి. చాలామంది పిల్లలు నీరు తాగరు, నీరు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కాన్స్టిపేషన్ అనేది లేకుండా చూడటం. ప్రతిరోజు మల విసర్జన చేసేటట్టు టైం ప్రకారం పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, యూరిన్ ప్రతి 3 గంటలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి మూత్ర విసర్జన చేసేటట్టు కూడా చూడాలి. సో ఏ సెక్రేషన్ అయినా 3 గంటల దాటి ఎక్కువసేపు ఉంటే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఆహారంలో ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఫ్రూట్స్, ఆకుకూరలు ఇటువంటి ఇవ్వటం వల్ల ఆ ఫైబర్ ఫుడ్ కూడా రికరెంట్ అబ్డామినల్ పెయిన్ తగ్గిస్తుంది అనేది ఒకటి ఉన్నది. తర్వాత ప్రతి 6 నెలలకి బిడ్డ 15 సంవత్సరాలు వచ్చిందాక ఈ నులు పురుగులకి మందు అనేది ఇవ్వాల్సి ఉంటుంది.
మనకి కామన్గా దొరికేది ఆల్బెండజోల్ అనే కెమికల్ ఉంటుంది. అది ప్రతి 6 నెలలకి బిడ్డకి ఇస్తే ఈ నులిపురుగులు అనేవి లేకుండా ఉంటాయి. ఇటువంటి శుభ్రతకి పరిశుభ్రతకి ఆహారంలో కొన్ని నియమాలు, నీరు తాగటం, ఈ నులిపురుగులకి మందులు ఇవ్వటం, ఇటువంటి సింపుల్ మెజర్స్తో మనం పిల్లల్లో తరచూ కడుపు నొప్పి రాకుండా చూడొచ్చు. పిల్లల్లో తరచూ కనిపించే పొట్ట నొప్పి వెనుక ఎన్ని కారణాలుంటాయో, కడుపు నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్న చిట్కా మీకోసం. పైల్స్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు మొలలపై కొద్దిగా నువ్వుల నూనెను రాయండి. నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.